పుదుచ్చేరి యానం ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లడి కృష్ణారావు తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై 4568 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యానంలో మల్లాడి అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మల్లాడి కృష్ణారావు గత 25 ఏళ్లుగా యానం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వంలో ఆరోగ్య, పర్యాటక మరియు పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అలాగే తన రాజకీయ జీవితంలో 3 సార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారాన్ని అందుకోవడం విశేషం. సార్లు ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు, పోటీ చేశారు. కొన్ని ఎలక్షన్లో ఓడిపోతారు. నేను ఏ ఎలక్షన్లో పోటీ చేసిన ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో కూడా ఓడిపోలేదు. లాస్ట్ ఎలక్షన్లో నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని 100 మెజార్టీలో కోల్పోవడం జరిగింది. అంతే తప్ప పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏంటి అన్నది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంతటి తప్పుడు ప్రచారం చేయాలో అది సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కన ఉన్నవాళ్ళు దళిత నాయకులని, మైనారిటీ లీడర్స్ అని ఇలాగ ఎంతోమంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసేందుకు ఎవరైతే అసమర్థుడికి పనిచేస్తే అరాచక పరిపాలన, ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాచక పరిపాలనకి మల్లాడికి ఇస్తున్నారు, ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాచక పరిపాలన లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకార్డు పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊళ్ళో ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది, ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. రాబోయే యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన పనులు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకి ఈ రోజు కూడా 100% నేను కట్టుబడి ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపల ఎక్కడైనా చేస్తానని ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం యూత్ విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్లు చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు 1000 మీద ఎప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళు కాదు 100 మీద గెలిచిన వాళ్ళకైతే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4560 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లలో వినతి పత్రాలు. వేసవి సీజన్లో అక్రమ మట్టి త్రవ్వకాలను అరికట్టడమే కాకుండా శిథిలమైన వంతెనలను, రోడ్లను హెవీ లారీల నుండి పరిరక్షించాలని డిమాండ్. పుదుచ్చేరి యానం ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయకేతనం. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై 4568 ఓట్లు ఆధిక్యం. ప్రజా
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కార్పొరేషన్ PGRS లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.